చిందులు దొక్కిన కాంగ్రెస్ నేతలు. సో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ను తిట్టడం, రేవంత్ రెడ్డిని తిట్టడము, అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపడము, వీళ్ళ అసమర్థతను ఎండగట్టడం అనేది కామన్. కానీ ఇక్కడ డిఫరెంట్. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కాదు, మేమే మాకు ప్రతిపక్షము, మాకు విపక్షం లేదు, స్వపక్షంలోనే మేమే విపక్షము అని కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క నైజాన్ని బ్రహ్మాండంగా చాటుకున్నారు. సీఎంకి చెప్పిన బిల్లులు రావట్లేదు, మన ఊరు మనబడికి 360 కోట్ల బకాయిలు ఉన్నాయి, సర్కారు తీరుపైన మండలి చైర్మన్ గుత్తా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు లక్షల లక్షలు అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు సకాలంలో రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? సీఎం డిప్యూటీ సీఎంకి చెప్పిన పరిస్థితి మారలేదంటే ఇంకెవరితో మొరబెట్టుకోవాలి? ఇంత దయనీయమైన స్థితి ఉంటుందా అని పాపం ఏది చైర్మన్ కుర్చీలో కూర్చున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడన్నా కొద్దిగా చేయండి అని ఆయన సభ సాక్షిగా అడగడం జరిగింది.